AM6 న్యూస్ కి స్వాగతం. కంటోన్మెంట్ విలీనం కోసం 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మన్నె క్రిషాంక్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ బోర్డు విలీనం కోసం ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన దీక్ష విరమణ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎంపీ ఎమ్మెల్యే విలీనంపై మాట్లాడిన మాటల్ని డిజిటల్ స్క్రీన్ పై చూపిస్తూ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మన్నె క్రిషాంక్ మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు సాయన్నపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుండి బోర్డు విలీనానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపిన ఆయన మొదటి సంతకం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో తొలి సంతకం చేస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉన్నా స్థానిక ఎమ్మెల్యేకు విలీనంపై స్పష్టత లేదని ఆరోపించారు. బీజేపీ పార్టీ ఎంపీ లేదా కేంద్రం నుండి ఎటువంటి హామీ రాకముందే దీక్ష ఎందుకు విరమించుకున్నారని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు విలీనానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల్ని కలుపుకొని పోయే విధంగా 1,00,000 సంతకాల సేకరణ చేపట్టి ఎంపీ ఈటల రాజేందర్ కు రాహుల్ గాంధీకి సంతకాల పంపిణీ కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, యువత, కంటోన్మెంట్ విలీనానికి అనుకూలంగా ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను ఎమ్మెల్యే 30-30 సంవత్సరాలు దున్నపోతు దుర్గా కంటోన్మెంట్ దున్నపోతులు ఏం చేసినా 30 సంవత్సరాలు ఒక డమ్మిగాన్ని పెట్టుకొని సినిమా నడిపించారు. డమ్మితో సినిమా నడిపిస్తే ఇంత బస్సు ఇంత ఇబ్బందికరంగా ఉంది. ఇబ్బందికరం తొలగిపోవాలంటే ఎవరో ఒకరు నిలబడాలి, కావాలి. సత్తే కానీ కంటోన్మెంట్ బాగోలేదు కాబట్టి బాగోడాలని కావడానికి చావడానికి సిద్ధమైనను ఒకరు చావాలి. ముందున్న 30 సంవత్సరాలు ఉన్నోళ్ళు డమ్మి అని ఇంత పెద్ద పెద్ద పొడుగు మాటలు మాట్లాడి మేము కూడా ఎవరం వారు చావాలని కోరుకోవట్లేదు. అసలు వాస్తవానికి మేము అనేది ఏంటంటే ఇంత కష్టపడి లంచ్ ఒక్కటి వదులుకొని ఆ దీక్షనే అవసరం లేకుండే, మీరు చావాల్సిన అవసరం కూడా లేదు. అందరం సమిష్టిగా డే 1 నుంచి మేము చెప్పింది ఏంది, ఎందుకంటే మీరు డే ఎండ్లో మీరు చెప్పారు, అది కూడా మీకు చూపిస్తారు. జేఏసీ ఇవి అవి అని అదేదో ముందు కూర్చునే ముందు ప్లాన్ చేసుకోవాలి కదా. కూర్చుంటే ఇంకా మళ్ళీ దాంట్లో ఆ వేదిక నుంచి తెలంగాణ ఉద్యమం అనబట్టే నిన్న క్లోజర్ లో తెలంగాణ ఉద్యమం సిగ్గుండాలి. తెలంగాణ ఉద్యమానికి నీ దొంగ ఉద్యమకారులు శ్రీనివాస్ గారు తొలి దశ నుంచి ఉద్యమకారులు, గంగారాం గారు సీనియర్ నాయకులు ఉద్యమకారులు, వెంట శ్రీహరి గారు సీనియర్ నాయకులు ఉద్యమకారులు, చంద్రశేఖర్ గారు సీనియర్ నాయకులు ఉద్యమకారులు. వీళ్ళు పార్టీ కాదా? అందరు కూడా పార్టీ వాళ్ళే. అండ్ నేను అందుకే తొలి సంతకమే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నుంచే మొదలు పెడతాను అని చెప్పాను. కానీ మళ్ళీ దయచేసి దీన్ని పార్టీలకు మనం అంటగట్టే ప్రయత్నం చేయొద్దు. ఇది బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం కాదు. ఇక్కడ అందరం కూడా పౌరులం కాబట్టి దీన్ని మొదలు పెడతాం. ఇంకొకటి, నా పార్టీ నాయకుడిని, నా ఎమ్మెల్యేని నువ్వు డమ్మీ అని అంటే నీతో ఎట్లా కలిసి వస్తావు? నువ్వు క్షమాపణ చెప్పు, ఆలోచిస్తావు. మేము మీటింగ్ పెట్టుకుంటాం. నువ్వు క్షమాపణ చెప్పు. నువ్వు డమ్మీ అని నువ్వు వేదిక మీద రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నావు, సరే ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకున్నావు, అర్థం చేసుకోవచ్చు. సోనియా గాంధీ గారి ఫోటో పెట్టుకున్నావు, నువ్వు కాంగ్రెస్ కండువాలు వేసుకొని కూర్చున్నారు మీరు ఆడ. మీకు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులే. మీరు ఏనాడైనా 8 రోజుల్లో ఒక్క బీఆర్ఎస్ నాయకునైనా మీరు ఆహ్వానించిరా? నువ్వు ఆల్రెడీ రాజకీయ రంగు ఆడ పూసుకొని రాజకీయ వేదిక చేసుకొని నువ్వు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి, సాయన్న గారిని నువ్వు మాట్లాడి బీఆర్ఎస్ పార్టీని తప్పుబట్టి, ఇంకొక పాయింట్ చెప్తా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని అన్నాడు. నీ నోటిన వినడానికి ఇది సిగ్గేస్తున్నది. నీకు కాంగ్రెస్ పార్టీ నుంచి దిక్కు లేకపోతే టికెట్ ఇచ్చింది ఏ పార్టీ? నిన్ను భుజానెత్తుకున్నది బీజేపీ కార్యకర్తలు కాదా? నీకు 2018లో నువ్వు అటు ఇటు డిస్కో డాన్స్ చేసుకొని నువ్వు 18లో పోతే ఇచ్చింది టికెట్ బీజేపీ పార్టీ కాదా? మళ్ళా తర్వాత బీజేపీ నుంచి ఉరికిపోతుంది. ఇళ్ళకి వచ్చినావు, ఆ తర్వాత కాంగ్రెస్ తీసుకోలే. ఇళ్ళకి వచ్చినావు, ప్రభుత్వం ఉన్నది కాబట్టి నువ్వు బీఆర్ఎస్లకే వచ్చినావు. అదే బీఆర్ఎస్ చుట్టూ మరి రాజశేఖర్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు కాదా? రాజశేఖర్ రెడ్డి గారు ఇంటి చుట్టూ తిరగలేదా? అప్పుడు నీకు బీఆర్ఎస్ తప్పనిపించలేదా? సాయన్న గారి దగ్గరికి ఎన్నోసార్లు పనులకు వెళ్ళినావు, అప్పుడు నీకు బీఆర్ఎస్ తప్పనిపించలేదా? మల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్ళినావు, పద్మారావు గారి దగ్గరికి వెళ్ళినావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర అయితే చక్కర్లు కొట్టినావు, అప్పుడు నీకు బీఆర్ఎస్ తప్పనిపించలేదా? తర్వాత మళ్ళా 2023లో మళ్ళా ఎవరు టికెట్ ఇచ్చిన పాపం రెండోసారి నమ్మింది భారతీయ జనతా పార్టీ వాళ్ళని. ఆయనని ఒకసారి మోసపోయారు, రెండోసారి మళ్ళా మోసం చేసినావు. నీకు ఎక్కడ టికెట్ లేకపోతే రాత్రికి రాత్రి బీఆర్ఎస్ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర కేటీఆర్ గారిని కలిసి
మళ్ళా తర్వాత కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయి బీజేపీకి పోయి మళ్ళా తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి గారు గద్దరన్న కూతురుకి ఇస్తున్నారు కాబట్టి మళ్ళా మిస్ అవుతుందని మళ్ళా బీజేపీకి దూకినావు. నువ్వు బీజేపీని బీఆర్ఎస్ అంటున్నావా? సిగ్గుండాలి మాట్లాడడానికి. నువ్వు ఇట్లా మాట్లాడుతున్నందుకు నీ కాంగ్రెస్ వాళ్ళు కూడా నిన్ను నమ్మరు. ఇవాళ ఎమ్మెల్యే ఉన్నావు కాబట్టే ఇవాళ ఏదో పాపం పదవులు వస్తాయి అనేసి కొంత ఉన్నారు. రేపు నామినేటెడ్ పదవులు అయితే ఎవరు నీ వైపు కూడా చూడరు. సిద్ధాంతం లేనోనివి నువ్వు. ఒక్కసారి ఏదో మారినావు అంటే సరే, ఏదో అవసరం, రాజకీయ అవసరం, తప్పులేదు. రాజకీయం చేయడు. ఇటుకెళ్ళటు అటుకెళ్ళిటు ఇటుకెళ్ళటు ఎప్పుడు ఎట్టుంటావో తెలియదు. నువ్వు కూడా మాట్లాడబడుతుంది. ఇక ఆయనతో పాటు మేము కలిసి ఆయన ఐక్య కార్యాచరణ పోరాటం కాదు, ఆయన ఐక్య కార్యాచరణ సమితిలో ఉండాలి. ఆయన అంత పెద్ద ఆయన. కేంద్ర మొత్తం పాలసీ మార్పు తీసుకుంటాం. నేను సంస్థ అంటే మేము అడుగుదల కానీ మేము పోలేదు. మేము పోయగలిగే కోరిన ఎన్నికల్లో 5 ఏళ్ళు అవుతుంది. సర్పంచ్గా ఎన్నికలు పాలక మండలి మాత్రం ప్రకటించండి. లేకుంటే అది ఇబ్బందిగా ఉందని చెప్పి వేరే సర్పంచ్ అది ఏమంటే కంటోన్మెంట్ ఊరిన కంటోన్మెంట్ ఉందండి. మీరు పద్ధతిగా ఉండదు, లేకపోతే కాన్ఫిడెన్స్ మారిపోతుంది. సికింద్రాబాద్ కంట్రోల్లో వ్యతిరేకినప్పుడు అక్కడేమో వరగాలు వస్తూ ఉంటాయి, ఇక్కడ సంవిధానాలు వస్తూ ఉంటాయి. 2 జిల్లాలు చెప్పేది తక్కువ ఉంటుంది. ఈ 20-30 ఏం కాన్ఫిడెన్స్ చేయాలని ఇంత ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. ఇప్పుడు కంటోన్మెంట్ విలీనాన్ని కోరుకుంటున్న దాని గురించి ఎక్కడన్నా సమర్థిస్తూ మాట్లాడిరా? వారిని సూటిగా అడిగితే వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. దేని కారణం వల్ల వ్యతిరేకిస్తున్నారు అని చెప్పారు, కానీ ఈ కారణం వల్ల కావాలనే వాళ్ళు ఉన్నారు, ఈ కారణాలు ఉన్నాయని ఒక్క కారణం అనే చెప్పిర్రా? చెప్పలేదు. సో అసలు బీజేపీ సమర్థిస్తలేదు అని అర్థమైనప్పుడు వాళ్ళ నుంచి వచ్చేసింది, నాకు స్పందన వచ్చేసింది, నేను ఇక నాకు ఆకలి అవుతుంది, నేను లంచ్ చేయాల్సిందే, నేను ఈ 8 రోజుల్లో నా ప్రాణం అంతా ఆగమైపోయింది అని ఇమీడియట్ గా నువ్వు దుకాణం ఎత్తేసింది. ఏం హామీ వచ్చిందని? మళ్ళీ చెప్తున్నా, వారు దీక్ష చేయాలని కాదు, కానీ డ్రామా చేయొద్దు. ప్రత్యేకంగా గాంధీ టోపీ పెట్టుకొని నువ్వు డ్రామా చేస్తే కరెక్ట్ కాదు కదా, స్టంట్ కదా అది. ఆనాడు అప్పుడు కూడా అట్లనే ఓట్ల కోసం ఒక్కరోజు దీక్ష చేస్తేవి. ఇవాళ 5-6 సంవత్సరాల తర్వాత నేను అప్పుడు దీక్ష చేసిన కదా అని మళ్ళీ దాన్ని చెప్పుకోబట్టి ఇవాళ నువ్వు అదే మళ్ళీ గాంధీ టోపీ పెట్టుకొని మీ కాంగ్రెస్ నాయకులను పిలుచుకొని ఇవాళ రాజకీయంగా నువ్వు చేస్తూ రాజకీయంగా దాన్ని ఉపయోగించుకుంటూ ఈటల రాజేందర్ గారు హామీ ఇచ్చిండ్రు. వారి మాటల్లోనే ఉన్నది. నెక్స్ట్ వారి వీడియో కూడా ప్లే చేసేయండి. వేదికల ద్వారా కూడా వాళ్ళ మీద ప్రెజర్ పెట్టాలనేది బాగా. నిన్న ఆ విజయం ఏంటంటే వాళ్ళు స్పందించడం, వారు కూడా ఇది సానుకూలంగా ఉండడం, ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పకనే చెప్పారు. ఎందుకంటే మేము ఈ డిమాండ్ వేరే, ఆ పార్టీ వేరే, ప్రజలకు వ్యతిరేకమవుతుంది, ప్రజలకు మళ్ళా ఫుల్ ఉద్రేక మార్పులు కూడా కన్ఫ్యూషన్ చెప్పినా కూడా అర్థం ఒకటే, ప్రజలు కోరుకుంటున్న న్యాయమైన డిమాండ్ అని, ఎలక్షన్ వ్యవస్థ లేదని ప్రజలు కూడా కోరుకుంటున్న వారే చెప్పారు. కాబట్టి ఇవన్నీ వారు ఎన్ని రోజులు మాట్లాడేది ఇప్పుడు మాట్లాడేదంటే దీక్ష సఫలమైనదే. కేంద్రం ఖచ్చితంగా ఇస్తుందని ఎవరు చెప్పారు? చెప్తే మరి నువ్వు దీక్ష నువ్వు చేపట్టినావు, నీకు పర్సనల్ గా చెప్పిర్రా? ఈటల రాజేందర్ గారు మాట్లాడడంలోనేమో లేదు, విలీనానికి వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు, దీని మీద మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది అని ఈటల రాజేందర్ గారు అంటారు. నువ్వేమో మా దీక్ష సక్సెస్ అయిపోయింది, ఈటల రాజేందర్ గారు స్పందించారు. కన్ఫ్యూజన్లు ఎవరున్నారు? నువ్వున్నావు కన్ఫ్యూజన్ లా. అయితే నువ్వు కన్ఫ్యూజన్లు ఉన్నావు, లేదు ప్రజలను కన్ఫ్యూజ్ చేద్దామనుకుంటున్నావు. ఇవాళ నువ్వు మాట్లాడిన పదాలు, నువ్వు ఒకరిని డమ్మీ అంటున్నావు, ఇంకొకరు అంటున్నావు, కానీ ఈ మొత్తం డ్రామా చూస్తే నిన్ను జోకర్ అనుకుంటున్నారు ఇవాళ కంటోన్మెంట్ ప్రజలు. ఒక జోకర్ ఎమ్మెల్యేగా అయిండు అని స్పష్టంగా అర్థమైపోతున్నది. నువ్వు జోక్ అయిను, ఎమ్మెల్యే అసలు జోక్. ఎందుకు అంటే అసలు ఎందుకు దీక్ష విలీనం కోసం. డిమాండ్ ఎవరి నుంచి రావాలి? డిమాండ్ ఇది ఎక్కడికి రీచ్ కావాలి? కేంద్రం నుంచి రీచ్ కావాలి, లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాలి. మళ్ళా ఏమని చెప్తాడు? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే గారి దొంగ దీక్షకు విరామం పలుకుతూ వారేదో సాధించినట్టు కేంద్రంలో ఉన్న బీజేపీ మాకు ఇచ్చేసింది, అయిపోయింది, ఈటల రాజేందర్ గారు ఇక చేసేసిండ్రు అని చెప్పి ఆ లంచ్ దీక్ష, ఆ డైటింగ్ దీక్ష ఏదైతే చేపట్టినరో దాంతో ఇది క్లియర్ గా బోగస్ అని అర్థమైపోయింది.
ఎందుకంటే 8 రోజుల్లో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి ఇక్కడికి రాలేరు. కేంద్రంలో ఉన్న బీజేపీతోని చర్చించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ప్రతి ఒక్క A1 ల్యాండ్ కానివ్వండి, B ల్యాండ్స్ కానివ్వండి, కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్స్ ఏవేవైతే ఉన్నాయో వాటి ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కావాలనన్నా, పట్టాలు కావాలనన్నా, రేపు మర్జర్ కావాలనన్నా కూర్చోవాల్సింది అక్రాస్ ద టేబుల్ రాష్ట్ర ప్రభుత్వమే. అలాంటి రాష్ట్ర ప్రభుత్వమే నీ దీక్షకు మద్దతు తెలుపకపోతే నీ దీక్ష సక్సెస్ ఎట్లయితుంది? ఒక్క మంత్రి వచ్చిండా? ఒక్క మంత్రి ఇక్కడికి వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారు ఎంత 120-130 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, వీడియో పంపించారు. ఇన్ఛార్జ్ హైదరాబాద్ మంత్రి హామీలు ఇవ్వబట్టే 6,000 ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తాము అని చెప్పారు. ఆయనే రాలేదు, పొంగులేటి గారు. సో ఇట్లా వాళ్ళ సీరియస్నెస్ లేదు కాబట్టి ఈటల రాజేందర్ గారు ఏమని ప్రకటించారు? ఆయన ఏమని అన్నారు? విలీనాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు కూడా, దీని మీద స్పందన మిక్స్డ్ గా ఉంది అని అన్నారు. అంటే దాని అర్థం ఏందన్నట్టు, కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు కంటోన్మెంట్ బోర్డు మర్జర్ అనుకున్నా కూడా ఇక్కడున్న బీజేపీ వాళ్ళు ఆపుతున్నారు అని గతం నుంచే ఎంతో మంది మాట్లాడారు. గతంలో ఉన్న నామినేటెడ్ సభ్యులు కానివ్వండి, ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కూడా కానివ్వండి, వారు చెప్పకనే చెప్పారు వారు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు అని వారేదో మాట్లాడుతున్నారు. అయితే ఇవాళ మేము బీఆర్ఎస్ గా ఇటు కాంగ్రెస్ దొంగ దీక్ష కానివ్వండి, లేదు కేంద్రంలో ఉన్న బీజేపీకి కానివ్వండి, ఒకవైపేమో వాళ్ళు ఎన్నికలు పెడతలేరు, ఇంకోవైపు విలీనం మీద ఒత్తిడి పెట్టాలంటే, ఎందుకంటే విలీనమే ప్రధానం, విలీనమే ఇంపార్టెంట్. రేపు విలీనం కాకపోతే ఉట్టిగానే ఎన్నికలు పెట్టేస్తే మళ్ళా ఎన్నో దశాబ్దం కంటే ఎక్కువ కూడా కావచ్చు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయినా, లేదు ఇక్కడ ఎన్నికలు అయిపోయినా మళ్ళీ విలీనం కాదన్నట్టే. సో ఫస్ట్ విలీనం ఎప్పుడు చేస్తారు అనేది స్పష్టత కావాలి. ఆల్రెడీ కొన్ని కంటోన్మెంట్లు విలీనం పూర్తయినాయి. అందుకే ఈటల రాజేందర్ గారికి కనువిప్పు కలగడానికి ఇవాళ బీఆర్ఎస్ ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. గతంలో శాంతి ర్యాలీ చేపడతారు తలసాని గారు అనంటే పోలీసులు అనుమతి ఇవ్వలేదు, కానీ ఈ దొంగ దీక్షకు అనుమతులు ఇచ్చారు. మేము నిరసన తెలుపుతూనేమో మా మీద ఎఫ్ఐఆర్లు పెట్టారు. మేము ఈ కార్యక్రమం మొదలు పెట్టినాకనే కదా ఆయన ఈ దొంగ దీక్ష చేపట్టింది. ఆపేసిండు కూడా. ఆయన ఏదో నిజంగానే తీసుకుపోతాడు కావచ్చు అని అందరం మేము కూడా విరామం తెలిపినాం. ఆయన నిజంగానే పోరాట యోధుడు అవుతాడు కావచ్చు, దీన్ని సాధిస్తాడు కావచ్చు అని అనుకుంటే మధ్యలో ఆపేసాడు. ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ దీనికి ఎలాంటి రాజకీయ రంగు పూయకుండా ఇవాళ 1,00,000 సంతకాల సేకరణ, కంటోన్మెంట్ విలీనానికి మద్దతుగా 1,00,000 సంతకాల సేకరణ చేపట్టి వీటిని కాపీగా ఈటల రాజేందర్ గారికి, బీజేపీ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి, రాహుల్ గాంధీ గారికి కూడా వీటిని పంపిస్తాం. రేపటి దినం ఎవరు అడిగినా కూడా ఎంతమంది మద్దతు తెలుపుతున్నారు కంటోన్మెంట్ విలీనాన్ని, కంటోన్మెంట్ బోర్డు విలీనాన్ని కార్పొరేషన్ లోకి ఎంత మద్దతు తెలుపుతున్నారు అంటే 1,00,000 మంది దీనికి సపోర్ట్ గా ఉన్నారు అని తెలవడానికి 1,00,000 సంతకాల సేకరణ. దాని తొలి సంతకం గౌరవనీయులు కేటీఆర్ గారితో మొదలు పెడుతున్నాం. రాజకీయ రంగు కాదు, వారు మొదటి నుంచి మర్జర్ కోసం చాలా క్లారిటీగా ఉన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఎన్నో అంశాల మీద, కంటోన్మెంట్ అంశాల మీద, టిమ్స్ హాస్పిటల్ కానివ్వండి, బస్తీ దవాఖానాలు కానివ్వండి, నీళ్ల పథకం కానివ్వండి, మాకు కంటోన్మెంట్ లో ఇక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణాల శాంక్షన్స్ కానివ్వండి, ఇవాళ వాళ్ళు మొదలు పెట్టారు. డబుల్ బెడ్రూమ్స్ కానివ్వండి, 4 డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ పూర్తయినాయి. సో ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేపట్టిన కేటీఆర్ గారితో ఈ ఉద్యమంలో కూడా మీరు మాతో పాటు ఉండాలి. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు అయితే లేరు ఈ ఉద్యమంలో. ఎమ్మెల్యే గారేమో దుకాణం ఎత్తేసారు, ఆయనకు స్పష్టత లేదు. ఆయనేమో మా నాయకులను రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వబట్టే, మా వారిని విమర్శించబట్టే. సో అట్లాంటిది ఈ ఉద్యమానికి ముందుగా తొలి సంతకం కేటీఆర్ గారితో తీసుకొని 1,00,000 సంతకాలు పూర్తి చేసుకొని వీటన్నిటినీ కూడా రాజేందర్ గారికి మరియు కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు పంపిస్తాం.